వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చాలామందికి ఉన్న డౌట్, సో నీకు కావచ్చు, చాలామందికి వస్తుంది డౌట్. సో వై షుడ్ ఐ బికేమ్ ఏ ప్రోగ్రామర్? సో ఎందుకు ప్రోగ్రామర్ కావాలి, ఎందుకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఏంది అసలు ఈ సంగతి ఏంటి? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు? ఎప్పుడో ఒకసారి ఎందుకు మరి ఇదే పాద, అందరు ఎందుకు ఇటే వెళ్తున్నారు? సాఫ్ట్వేర్ ఈ ప్రోగ్రామింగ్ నేర్చుకొని, ఒక లాంగ్వేజ్ నేర్చుకొని ఎందుకు ఇంత డిమాండ్ మరి? సో ఎందుకు చూద్దామా? సో చూస్తాం, వచ్చేయండి. సో ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తే మాత్రం వెంటనే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ గంట సింబల్ని కొట్టేయండి, మీకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. మనం డైలీ అవేర్నెస్ వీడియో చేస్తుంటాం. సో మనకు అవేర్నెస్ వీడియోస్ మీకు చాలా వరకు యూస్ఫుల్ అవుతాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి హై ఇన్ డిమాండ్. సో దేర్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ డిమాండ్. సో ఇక్కడ మనకు చాలా డిమాండ్ ఉందండి ఇక్కడ. సో మనకు ప్రతిదీ ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ అయిపోయింది. డిజిటల్ టెక్నాలజీ డ్రివెన్ వరల్డ్, మొత్తం మన వరల్డే డిజిటల్ టెక్నాలజీ నడిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎక్కువ యూజ్ చేసే, డైలీ మీరు యూజ్ చేసే యాప్ నేను చెప్తాను. ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారు, ట్విట్టర్ యూజ్ చేస్తారు, ఫేస్బుక్ కొద్దిగా తగ్గింది కానీ. సో ఇవైతే మీరు పక్కాగా యూజ్ చేస్తున్నారా లేదా? వాట్సాప్ యూజ్ చేస్తారు. ఇంకా మీరు చాలా వరకు ఇవన్నీ ఎక్కడ, దేనివల్ల వస్తుంది? ఈ యాప్స్ అన్నీ ఎలా రన్ అవుతున్నాయి? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన. సో ఇవన్నీ ఒక ఫ్రేమ్ వర్క్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి. ఒక వెబ్సైట్ వాడుతున్నట్టు వెబ్ డెవలప్మెంట్ వచ్చి ఉండాలి. సో ఒక సంథింగ్ ఒక యాప్ యాప్ డెవలప్ కావాలన్నా, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, మీరు వాడే విండోస్, లైనెక్స్ కావచ్చు, ఓఎస్ iOS కావచ్చు. సో ఈ విధంగా ఇంత ఉన్నప్పుడు మీరు ఒక లాంగ్వేజ్ కంపల్సరీ కాదు అది నేర్చుకోవడం. అక్కడ డిమాండ్ ఉంది కాబట్టి మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం పడుతుంది. నువ్వు వెబ్ డెవలపర్గా ఏఐ సైడ్ వెళ్ళాలనుకున్నా, మిషన్ లెర్నింగ్ సైడ్, టెక్నాలజీ చూడండి ఎన్ని, లైక్ ఏంటి అలా అని కాకపోయినా ఇప్పుడు మీరు ప్రతి ఒక్కటి రోజు వాడే ప్రతి ఒక్కటి మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో అవసరం పడే ఉంటుంది. ఎందుకంటే మీరు వాడేది ప్రతి ఒక్కటి యాప్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, ఫోన్లో ఉన్న వాడేది ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ విధంగా మీకైతే చాలా ఇక్కడ డిమాండ్ ఎంత ఉందో అర్థమైపోతుంది. అందుకోసం మల్టిపుల్ ఆప్షన్స్ ఇంతకుముందు చెప్పారు. ఏఐ సైడ్ వెళ్ళాలనుకున్నా, సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళాలనుకున్నా, వెబ్ డెవలపర్ కావాలనుకున్నా, తర్వాత యాప్ డెవలపర్ కావాలనుకున్నా, తర్వాత గేమింగ్ సైడ్ వెళ్ళాలనుకున్నా, ఇంకా మెనీ మోర్, మిషన్ లెర్నింగ్ తీసుకోండి, డేటా సైన్స్ తీసుకోండి. ఓకే, ఇలా మీరు ఎటు సైడ్ ఇచ్చిన డేటా అనలిస్ట్ కావచ్చు. ఈ విధంగా మీరు ఎన్ని సైడ్లు వెళ్ళాలనుకున్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అవసరం పడుతుంది. మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే. ప్రోగ్రామర్ కావాలి, ఒక లాంగ్వేజ్ నేర్చుకొని అవసరం పడుతుందా లేదా? సో ఇదండి చాలా అవసరం. మీకు మల్టిపుల్ వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ వెళ్ళడానికి. అందుకే చాలామంది ప్రోగ్రామర్ కావాలనుకుంటారు. తర్వాత హై పేడ్, ఇదైతే వెరీ ఇంపార్టెంట్. మనకి ఎవ్రీథింగ్ ఫైనల్ ఏం కావాలి? నీకు మనీ ఎర్నింగ్ కావాలి. నువ్వు ఏ వర్క్ చేసినా నువ్వు దేనికోసం? శాలరీ, మనీ ఎర్న్ చేయడానికి. నువ్వు ఫ్రీలాన్సింగ్ చేసుకుంటావా? ఫ్రీలాన్సింగ్ చేసుకో, ఏదైనా చేసుకో. సో హై పేడ్ జాబ్స్ ఉంటాయండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకు ప్రోగ్రామర్గా. సో దీనికి మనం అందుకే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే. మనం ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మంచిగా వస్తే మీకు అంతా బెటర్ శాలరీ అనేది వస్తుంది. తర్వాత పవర్ టు క్రియేట్. సో మనకు ప్రోగ్రామింగ్ అనేది ఒక పవర్ ఇస్తుంది, మనకు ఒక పవర్ లాంటిది. మన ఓన్ అప్లికేషన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, గేమ్స్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. మనతో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో రకరకాల యాప్స్, అప్లికేషన్స్, గేమ్స్, వెబ్సైట్ డెవలప్ చేస్తూనే ఉంటాం. సో అంత పవర్ ఉంటుంది, పవర్ టు క్రియేట్. తర్వాత వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. మీరు ఒక ప్రోగ్రామర్ అయితే ఇప్పుడు చూడండి, లాక్డౌన్ అయిన తర్వాత చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇంత కూడా కుదేలు కాలేదు. అక్కడ ఇంకా 2020-21 టైంలో, కరోనా టైంలో ఇంకా ఎక్కువ జాబ్స్ అక్కడ మాస్ హైరింగ్స్ అనేటివి జరిగాయి. ఇప్పుడు ప్రజెంట్ కొద్దిగా తగ్గింది కానీ హైరింగ్, అప్పుడు 2020-21లో చాలా హైరింగ్ జరిగింది. సో ఎందుకంటే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, చాలా ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా నీకు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఎక్కడి నుంచైనా చేయొచ్చు. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకో. ఇక్కడ నువ్వు కొందరు టూర్కి వెళ్ళినప్పుడు ల్యాప్టాప్ పట్టుకొని వర్క్ చేస్తారు. ఫంక్షన్స్లలో చూస్తుంటాం మనం, సాఫ్ట్వేర్కి సంబంధించిన, మన సాఫ్ట్వేర్ డెవలపర్కి కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సంబంధించిన రీల్స్ వస్తుంటాయి కదా ఇన్స్టాగ్రామ్లో కూడా. వాళ్ళు ఎలా ఈవెన్ ట్రాఫిక్లో కూడా ల్యాప్టాప్ పట్టుకొని వర్క్ చేయగలుగుతారు, ఎక్కడి నుంచైనా చేయగలుగుతారు. సో మెనీ ఆర్గనైజేషన్స్ ఆఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఈ కొన్ని రోజులు అయితే వర్క్ ఫ్రమ్ హోమే నడిచింది. ఇప్పటికీ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి కొన్ని కంపెనీస్. తర్వాత మనం ఫ్రీలాన్సర్ అయినా కూడా మనం ఎక్కడి నుంచైనా, ఇంటర్నేషనల్ క్లయింట్స్ అయినా, ఎక్కడి నుంచైనా, డొమెస్టిక్ క్లయింట్స్ అయినా, అంటే లైక్ ఇండియాలో ఉన్న క్లయింట్స్తో అయినా మనకి
ఎక్కడి నుంచైనా మన హోమ్ నుంచే మనం మన వర్క్ అనేది కంప్లీట్ చేసి వాళ్ళకు డెలివర్ చేయగలుగుతాం. అది మనకు ఇక్కడ ఉన్న స్పెషాలిటీ. సో అందుకే ఇంకా చాలా చాలా రకాలుగా మాట్లాడుకోవచ్చు. అందుకే మనకు ప్రోగ్రామ్ అనేది ఎందుకు కావాలో అర్థమవుతుందా? ఇంత ప్రతిదీ ప్రోగ్రామింగ్ అనేది ఎంత డిజిటల్ టెక్నాలజీ ఎంత అవసరం ముందు చూసారా? సో అందుకోసమే మీకు ఇక్కడ ప్యాకేజెస్ కావచ్చు, మీకు ఇక్కడ వర్క్ పరంగా కావచ్చు, చాలా వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి కావాలనుకుంటారు. సో మీరైతే మీకు ఇంకా తెలిసినవి ఏమైనా ఉంటే చెప్పండి. ఎందుకు ప్రోగ్రామర్ కావాలనుకుంటారు? ఫస్ట్ అయితే ఇంట్రెస్ట్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఇంట్రెస్ట్ అయితే కంపల్సరీ మీకు నేర్చుకోవాలన్నా ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ఇలాంటివి ఉంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకా ఫర్దర్గా మనం నెక్స్ట్ వీడియోస్లో ఇంకా బాగా ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. కోర్సు డీటెయిల్స్ అన్నీ కింద కామెంట్ సెక్షన్లో ఉంటాయి. ప్రైస్ వచ్చేసి 1999. సో డెమో లింక్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.